బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తీరు మారడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న వైద్యులు సమయపాలన పాటించడం లేదని, రోగులకు సరైన చికిత్స అందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఆసుపత్రిలోని నర్సులు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారని పలువురు పేషెంట్ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తీరు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. పేరుకే జిల్లా ఆసుపత్రి. పేరుగాంచిన ఎంతోమంది పాలకులు అధికారులు ఉన్నప్పటికీ ఈ యొక్క బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారింది. ఎంతోమంది పేద ప్రజలు అంటే ఈ చుట్టుపక్కల మహారాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి మహారాష్ట్ర నుంచి కానీ చుట్టుపక్కల విలేజ్ నుంచి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతుందని చాలామంది పేషెంట్స్ ఇక్కడ వస్తూ ఉంటారు. వచ్చిన పేషెంట్లకు ఈడ వైద్యం అందని ద్రాక్షగా మారిందనేది ప్రజల ద్వారా తెలుస్తుంది. ప్రతి వ్యాధికి అదే గోళీలు ఇస్తారనేది ప్రజల ద్వారా వచ్చిన విమర్శ. ఇక పోతే ఇక్కడ డాక్టర్లు 2 గంటల వరకు ఉండాల్సింది పోయి ఉదయం ఎప్పుడు వస్తారో తెలియదు, 11:30కి వెళ్ళిపోతారనేది ప్రజలు రోగులు చెప్తున్న మాట. మరి ఈరోజు ఇక్కడ చూస్తుంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఒక మహిళ ట్రీట్మెంట్ అందక గిలగిలా కొట్టు మిట్టాడుతూ నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా పడుకున్న వైనం. ఇక్కడ ఇద్దరు మీడియా వాళ్ళు వచ్చి నిలబడి చేస్తే ఇక్కడ ఉన్న ఓ సిబ్బంది ఉల్టా కౌంటర్ వేయండి, ఉల్టా కేసు వేయండి ఆయన మీద అంటూ విలేకరుల మీద విరుచుకుపడుతున్న సంఘటన చూస్తుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఈ బోధన ఆసుపత్రి ఉందో ప్రజలు అంటున్నారు. గిలగిల కొడుతున్న ఒక మహిళ నిన్నటి నుంచి వరుతున్న ఆమె ఆర్త నినాదాలు మీడియా వాళ్ళు వచ్చేంత వరకు పట్టించుకోని పరిస్థితి. ఆ పరిస్థితిలో మీడియా వాళ్ళు వార్త కవర్ చేసి దాన్ని ఆ ట్రీట్మెంట్ కోసం ఆమెను ఇచ్చేస్తే వాళ్ళ మీద కౌంటర్ కేసు వేయండి, మా హాస్పిటల్లో ఏం లేదు, అది రాయరు ఇది రాయరు, మా మీద రాస్తారన్ను మీడియా వాళ్ళ మీద విరుచుకుపడుతున్న సంఘటన ప్రజలే న్యాయ నిర్ణేతలు చెప్తారని ప్రజలు అంటున్న వేళ మరి ఈరోజు ఇక్కడ నాన్ టీచింగ్ సిబ్బంది 4th క్లాస్ ఎంప్లాయీ లేరు. ఇక్కడ 45 మంది స్వీపర్ కానీ సెక్యూరిటీ గార్డు ఉన్నారు. 4 నెలలు జీతం లేదు. 4 నెలలు జీతం లేక 45 మందిలో ఇక్కడున్న ఆసుపత్రి పెద్ద అంటే హై క్లాస్లో ఉన్నవాళ్ళు అంటే వైద్యులు కానీ నర్సు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఈ ఏదైతే వీళ్ళతోటే పనులు చేపిస్తున్నారు, ఇంజక్షన్లు మళ్ళీ చిన్న పనులన్నీ కూడా వీళ్ళతోటి వెట్టి చాకిరి. 4 నెలల నుంచి జీతం లేని వీరే రోగులకు ఇంజక్షన్ కానీ మందులు కానీ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ ఇక్కడ జిఎన్ఎం నర్సింగ్ ట్రైనింగ్ వారితోటి కూడా పనులు చేసిన దుస్థితి నెలకొంటుంది. ఎవరు ఇవ్వాలా? ఇక్కడున్న స్టాఫ్ ఇవ్వాలా? వారు ఇయ్యరు. ఇక్కడున్న ఏదైతే సెక్యూరిటీ గార్డ్ కానీ స్వీపర్స్ కానీ వాళ్ళతోటి పని చేస్తున్న వైనం, ట్రైనింగ్ వాళ్ళతోటి పని చేస్తున్న వైనం. మరి ఇలాంటి పరిస్థితిలో వైద్యం అనేది అందని ద్రాక్షగా మారిందనేది ప్రజలు చెప్తున్నారు. ఎండి ఫిజిషియన్ లేడు, ఎంఎస్ సర్జన్ లేడు, రేడియాలజిస్ట్ లేడు, స్కానింగ్ మిషన్ ఉంది కానీ రేడియాలజిస్ట్ లేదు. ప్రజలు బయట వెళ్ళి స్కానింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బులు పెట్టి స్కానింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి పేద ప్రజలకు ఈరోజు ఈ జిల్లా ఆసుపత్రిలో నెలకొంది. ఈరోజు మిషన్లు ఉన్నా వృధాగా ఉన్నాయి. పేద ప్రజలు డబ్బులు పెట్టి బయట తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్నీ ఉన్న అల్లుడి నోట్ల శని అన్న చందంగా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి తీరు మారింది. మరి ఇక్కడ కొంతమంది పేద ప్రజలు కానీ మీడియా వాళ్ళు కానీ వస్తే ఏంది అని రోగుల పక్షాన మాట్లాడితే, పేద ప్రజలు ఏదైనా ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతున్న వైనం ఈరోజు పెరుగుతూ ఉందన్నది విమర్శలు వస్తున్నాయి. మరి ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు బోధన్ నియోజకవర్గంలో మాజీ మంత్రిగా ఉన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలోనే ఒక ఆరితేలిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చాలా దుర్భర పరిస్థితిలో ఉంది. దీని మీద దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంలో వారే కీలక పాత్ర ఉన్నారనేది ప్రజల టాక్. కాబట్టి మధ్యలో గ్యాప్ అంటే ఎమ్మెల్యే గారు అంటే అధికారంలో లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వ ఆసుపత్రి మీద దృష్టి పెట్టలేకపోవడం, ఇక్కడ స్టాఫ్ లేకపోవడం,
ఉన్న కొద్ది మంది స్టాఫ్లకే బడ్డన పడడం ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఈ స్టాఫ్ యొక్క వైద్యుల యొక్క నియామకం చేయాలని, స్టాఫ్ కొరత లేకుండా చేయాలని ఎమ్మెల్యేకు ఇక్కడ నుంచి ప్రాధాయపడుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రిని విజిట్ చేసి ఏదైతే కొరత ఉన్న స్టాఫ్ను రిక్రూట్మెంట్ చేసి రోగులకు మంచి వైద్యం అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ ప్లేస్ లేదు. పార్కింగ్ ప్లేస్ లేకపోవడం, అదేవిధంగా ఇక్కడ రోగుల సంఖ్య పెరుగుతుంది, వాహనాల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఈ రద్దీ పెరుగుతూ ఉన్న కోణంలో ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ కానీ వీళ్ళ మీద ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడున్న ఏదైతే ఆసుపత్రి పై ఆఫీసర్లు ఉన్నారో వారు ఖచ్చితంగా పార్కింగ్ ప్లేస్ చూపించాలని ప్రజలు కోరుతున్నారు. దీనివల్ల సెక్యూరిటీ గార్డ్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది ప్రజల ద్వారా తెలుస్తుంది. పార్కింగ్ ప్లేస్ ఉంది, కానీ వాహనాల సంఖ్య పెరగడం, రోగుల సంఖ్య పెరగడం వల్ల ఉన్న పార్కింగ్ ప్లేస్ సరిపోతలేదు. కాబట్టి పార్కింగ్ ప్లేస్ను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.